గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందంటే అది మోహన్ బాబు గారి ఇంట్లో మోహన్ బాబు గారి ఫ్యామిలీలో జరిగిన గొడవ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ గొడవ గల కారణాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా 3 కారణాలని తెలుస్తుంది. ఆ 3 కారణాలు ఏంటనే విషయాన్ని చూద్దాము. అంతేకాకుండా మోహన్ బాబు గారు ఈ గొడవలకు సంబంధించి మీడియా పైన విరుచుకుపడడం జరిగింది. అంతేకాకుండా మీడియా ప్రతినిధులను కొట్టడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి కూడా మీడియా సంఘాలు కూడా మోహన్ బాబు గారిపై విరుచుకుపడుతున్నాయి. అసలు మోహన్ బాబు గారికి తన చిన్న కొడుకైన మనోజ్ గారికి మధ్య జరిగిన గొడవ ఏంటి, ఈ గొడవకు గల కారణం ఏంటంటే సౌందర్య గారి ఆస్తుల వ్యవహారం అని తెలుస్తుంది. అసలు సౌందర్య గారి ఆస్తులకు అసలు ఈ గొడవలకు మధ్య సంబంధం ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం మోహన్ బాబు గారి గురించి చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారు ఒక మంచి నటుడు, అలాగే రాజకీయవేత్త, అలాగే నిర్మాత కూడాను. అంతేకాకుండా ఇతను రాజ్యసభ సభ్యుడు కూడాను. అలాగే మోహన్ బాబు గారు 573 సినిమాలో నటించాడు. అలాగే 73 సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మోహన్ బాబు గారు అంత గొప్ప వ్యక్తి, అలాగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడాను. అయితే తన ఇంట్లో జరిగిన గొడవలను తను సర్దుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో జరిగిన గొడవలు రచ్చగా మారాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారి మీద నెగిటివ్ గా ట్రోల్ అవుతుంది. అంతేకాకుండా మోహన్ బాబు గారు మీడియాపై విరుచుకుపడడం జరిగింది. అంతేకాకుండా మీడియా ప్రతినిధులను కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా ఆయన వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మోహన్ బాబు గారికి అలాగే తన చిన్న కొడుకు ఆయన మనోజ్ గారికి మధ్య గొడవలు ఏంటి అనే విషయాన్ని చూద్దాము. అలాగే మోహన్ బాబు గారికి చూసుకున్నట్లయితే మోహన్ బాబు గారికి మొత్తం 2 కొడుకులు, 1 కూతురు. అయితే అందులో మనోజు అలాగే మంచు లక్ష్మి ఇద్దరు ఫస్ట్ భార్యకి పుట్టిన సంతానం. అలాగే ఆ మొదటి భార్య చనిపోవడంతో మోహన్ బాబు గారు తన చెల్లెల్నే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ రెండో భార్యకి పుట్టిన సంతానం మంచు మనోజు. అయితే మంచు మనోజు అలాగే మంచు విష్ణు గారు ఇద్దరు కూడా సినిమాలోనైతే నటిస్తున్నారు. అలాగే మంచు విష్ణు చూసుకున్నట్లయితే కొన్ని షోలకు ఈమె హోస్ట్ గా వ్యవహరిస్తుంది. మోహన్ బాబు గారి ఫ్యామిలీ విషయం చూసుకున్నట్లయితే ఫ్యామిలీలో గొడవలు అనేది ఇప్పుడు కొత్త ఏమి కాదు, అప్పుడప్పుడు ఈ గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంతకు ముందు 2023లో చూసుకున్నట్లయితే 2023లో మంచు విష్ణు గారు మనోజ్ గారి అనుసరుడైన సారథి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి అక్కడ గొడవ చేయడం జరిగింది. సో ఆ గొడవకు సంబంధించిన వీడియోలను మనోజ్ గారు వీడియో తీసి, అంతేకాకుండా ఇలా తరచుగా మంచు విష్ణు మా మీదకి ఇలా వచ్చి గొడవలు చేసి మమ్మల్ని కొడుతూ ఉంటాడని ఆ వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది మంచు మనోజ్ గారు. అయితే దాని తర్వాత మోహన్ బాబు గారి జోక్యం చేసుకుని వాళ్ళిద్దరికి సర్ది చెప్పి మంచు మనోజ్ గారు పెట్టిన వీడియోను డిలీట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచు మనోజ్ గారు అంటే మోహన్ బాబు గారి చిన్న కొడుకైన మంచు మనోజ్ గారికి అలాగే మోహన్ బాబు గారికి మధ్య ఒక గొడవ అయితే జరిగింది. అదేమిటంటే జాలపల్లిలో ఒక ఇల్లు అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జాలపల్లిలో ఇంట్లోనే మోహన్ బాబు గారు అయితే ఉంటున్నారు. అయితే ఆ మోహన్ బాబు గారి ఇంటి చుట్టూ మనోజ్ గారు అలాగే మంచు విష్ణు గారు బౌన్సర్లను పెట్టారంట. అంటే విష్ణు ఏమో 40 మంది బౌన్సర్లను పెడితే మనోజ్ గారు ఏమో 30 మంది బౌన్సర్లు పెట్టారని ఒక న్యూస్ అయితే ఉంది. సో అందులో నిజం ఎంత ఉంది ఏంటి అనేది నాకైతే తెలియదు. అలాగే మోహన్ బాబు గారి ఇంటికి మనోజ్ గారు అంటే తన కొడుకు వెళ్తుండగా ఈ బౌన్సర్లు అడ్డుకొని తనను ఇంట్లోకి రానికుండా చేశారని మనోజ్ గారు అయితే ఆరోపిస్తున్నారు. ఇలా లోపలికి వెళ్ళకోకుండా బౌన్సర్లు అడ్డుకోవడంతో మనోజ్ గారు బౌన్సర్లపై గొడవకు దిగడం జరిగిందని, అలా దిగిన క్రమంలో బౌన్సర్లు మనోజ్ గారిని కొట్టారని అతను పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా మోహన్ బాబు గారు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. తనను విష్ణు అనుచరులు కొట్టారని, దాంతో తనకు గాయాలయ్యాయని మోహన్ బాబు గారు కూడా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే జాలపల్లిలో ఉన్న ఇంటికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్నాము. మంచు మనోజ్ గారు రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే ముందు ఉన్న భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు వచ్చేసేసి భూమా మౌనిక. ఆమె వల్లే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని మోహన్ బాబు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి ఏమని చెప్పిందని చూసుకున్నట్లయితే ఆమె ఏమని చెప్పిందంటే భూమా మౌనికను చేసుకోవడం మోహన్ బాబు గారికి ఇష్టం లేదని, అతను ఎప్పుడైతే భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచు మనోజ్ అలాగే విష్ణు గారు మాట్లాడుకోవడం లేదు. అలాగే మోహన్ బాబు గారికి కూడా ఆ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి మోహన్ బాబు గారు కూడా మాట్లాడడం లేదని ఆమె చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోహన్ బాబు గారి అనుచరుడైన ప్రసాద్ అనే వ్యక్తిని మంచు మనోజ్ గారు కొట్టడం జరిగిందని, దాని కారణంగా ఈ గొడవలు పెరిగాయని ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా చిన్న గొడవలే. అయితే ఈ చిన్న గొడవలు కాస్త పెరిగి పెద్దయ్యాయని ఆమె చెప్తుంది. ఆమె ఏమేమి చెప్పింది అనే విషయాలు ఈ వీడియోని అయితే ఒకసారి చూడండి. దాని వల్ల ఇక ఆ స్టాఫ్ గురించి ఎంతో గొడవ తండ్రి కొడుకు అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ప్లే చేసుకున్నారు దెబ్బలు తగ్గి అంత ఇది ఏం పాత ఉన్నాయి. అది ఇది ఒకటేసారి అన్నదమ్ములకు మంచి గద్దలు ఉన్నాయి.
ఈమెను మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు. అదే ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. అదే అదే దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఇష్టం ఉంటుంది ఆ విషయం మీద. ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. అదే ఇంకా దానివల్ల ప్రసాద్ దూరం విషయంలో వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు. అది జాబు వల్లనే ఇవన్నీ ఎప్పటి నుండి చేస్తారు ప్రసాద్ వీళ్ళ దగ్గర జాబు? ప్రసాద్ జాబా వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ అని అక్కడ చెప్తాను. హైదరాబాద్ కాదు మనోజ్ అంతా పనిచేస్తారు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముండు, ముగ్గురు ఉన్నారు. సార్ లేడం మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా. ఆ, లక్ష్మీ- మేడం వచ్చింది మధ్యాహ్నం పంపించి. లక్ష్మీ మేడం అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా సరే మా సార్ అది ఏంటి కృష్ణానగర్ వస్తున్నాడు వస్తున్నారు ఫోన్ చేసుకుంటే మాట్లాడుతున్నాడు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. మాట్లాడు సార్ దగ్గర ఎన్ని గంటలకు అయింది? నైట్ శనివారం నైట్. శనివారం నైట్. అంతేనా? ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేశారు. అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకో ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అంటే కొడుకు ఇప్పుడు సార్ నుంచి చేసిండా? చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్నకు, అంతే తప్ప. ఇక ఈమె చెప్పిన విషయమే కాకుండా ఇప్పుడు జాలపల్లిలో ఉంటున్న మోహన్ బాబు గారి ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు ఇంతకు ముందు దివంగత హీరోయిన్ అయిన సౌందర్య గారిదంట. అయితే ఆమె పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అంటే ఆమెకు సినిమాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టైంలో ఆమె ఎక్కువగా సంపాదించింది. ఆ సంపాదించిన తర్వాత ఆ సంపాదించిన డబ్బులతో జాలపల్లిలో కొన్ని భూములను అయితే కొనుగోలు చేసింది. అదే క్రమంలో ఇక్కడ ఒక బంగ్లాను అయితే కట్టించుకుంది. సో ఇప్పుడు మోహన్ బాబు గారు ఉంటున్న బంగ్లా సౌందర్యదంట. అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇంటిని తక్కువకు మోహన్ బాబు గారు అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మోహన్ బాబు గారు ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అలాగే ఆ ఇంటికి సంబంధించి కూడా కొన్ని వివాదాలు అయితే జరిగాయని కొంత న్యూస్ అయితే ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 విషయాలు పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు మోహన్ బాబు గారు ఆ వివాదానికి సంబంధించి కోపంలో మీడియా మీదకు చేయి చేసుకోవడం జరిగింది. అంటే మీడియా ప్రతినిధులను అతను చేయి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అతను చేయి చేసుకున్న విషయం తెలిసిన మీడియా సంఘాలు అయితే మోహన్ బాబు గారిపై విచ్చుకుపడుతున్నాయి. అంతేకాకుండా టీవీ9 లో ఇంతకు ముందు పనిచేసిన రవిప్రకాష్ గారు ఉన్నారు కదా, ఈ రవిప్రకాష్ గారు మోహన్ బాబు గారికి సంబంధించి ఆయన్ను తిట్టడం జరిగింది. అదేమిటంటే మీరు మనిషా లేదంటే మోహన్ బాబా, ఇంతకు ముందు చిరంజీవి గారిని తిట్టారు, ఇప్పుడేమో మీడియా మీద చేయి చేసుకుంటున్నారు. అంతేకాకుండా మీ స్టాఫ్ ని కూడా మీరు దుర్భర్షలాడుతున్నారు, ఇకనైనా ఆపండి, మీ చేష్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ భరించలేము అంటూ రవిప్రకాష్ గారు మోహన్ బాబు గారిపై సీరియస్ అవడం జరిగింది. అంతేకాకుండా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఈ మోహన్ బాబు గారికి సంబంధించిన ఈ ఇంటి గొడవ కాస్త వైరల్ గా మారి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది.